కర్నూలులో బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు గద్వాల కలెక్టర్ బిఎం సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు. ప్రమాదంపై ఏపీ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను పరిశీలించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని ఏపీ అధికారులను కోరారు. డ్రైవర్ క్లీనర్ మొత్తం సరే 43 మంది డీటెయిల్స్ ఉన్నాయి. 43 మందిలో ఇప్పుడు ఆల్రెడీ మనకి కర్నూలు హాస్పిటల్ దగ్గర వచ్చి మనకి సర్వే ఉన్న లిస్ట్ ఆఫ్ 23 మంది క్లియర్గా తెలిసినారు. అంటే 23 మంది అయితే ఖచ్చితంగా సర్వైవ్ అయినారు. మిగతా 20 మంది గురించి మనకి టోటల్ ఇన్వెస్టిగేషన్ అయినప్పుడే చెప్పగలుగుతాం. అంటే మనకి 23 మంది మాత్రం బతికి ఉన్నారు. పెద్ద ఇంజరీ కాలేదు. ఇది పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యంగా కనిపిస్తూ ఉంది. ఇలాంటివి పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం? ఇప్పుడు మనం దేనికి రీజన్ ఏంటి అనేది మనకు ఒక రిపోర్ట్ వచ్చినప్పుడు తెలుస్తుంది. దాని గురించి కమెంట్ చేయలేదు. ప్రజెంట్ అయితే మనకి ఎవరికి ఇంజురీ అయింది వాళ్ళకి ట్రీట్మెంట్, ప్లస్ ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ వాళ్ళ ఫ్యామిలీకి దాని గురించి కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. తర్వాత ఈ దేని వల్ల అయింది, నెగ్లిజెన్స్ ఏం చేయాలని మనం. కర్నూలులో బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు గద్వాల కలెక్టర్ బిఎం సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు. ప్రమాదంపై ఏపీ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను పరిశీలించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని ఏపీ అధికారులను కోరారు. తర్వాత డ్రైవర్ క్లీనర్ మొత్తం సరే 43 మంది డీటెయిల్స్ ఉన్నాయి. 43 మందిలో ఇప్పుడు ఆల్రెడీ మనకి కర్నూలు హాస్పిటల్ దగ్గర వచ్చి మనకి సర్వే ఉన్న లిస్ట్ ఆఫ్ 23 మంది క్లియర్గా తెలిసినారు. అంటే 23 మంది అయితే ఖచ్చితంగా సర్వైవ్ అయినారు. మిగతా 20 మంది గురించి మనకి టోటల్ ఇన్వెస్టిగేషన్ అయినప్పుడే చెప్పగలుగుతాం. అంటే మనకి 23 మంది మాత్రం బతికి ఉన్నారు. పెద్ద ఇంజరీ కాలేదు. ఇది పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యంగా కనిపిస్తూ ఉంది. ఇలాంటివి పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం? ఇప్పుడు మనం దేనికి రీజన్ ఏంటి అనేది మనకు ఒక రిపోర్ట్ వచ్చినప్పుడు తెలుస్తుంది. దాని గురించి కమెంట్ చేయలేదు. ప్రజెంట్ అయితే మనకి ఎవరికి ఇంజురీ అయింది వాళ్ళకి ట్రీట్మెంట్, ప్లస్ ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ వాళ్ళ ఫ్యామిలీకి దాని గురించి కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. తర్వాత ఈ దేని వల్ల అయింది, నెగ్లిజెన్స్ ఏం చేయాలని మనం తర్వాత